హలో డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో రాదర్ దాన్ అనే ఫ్రేజ్ యొక్క మీనింగ్ అండ్ యూసేజ్ తెలుసుకుందాం. ఫస్ట్, రాదర్ దాన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ వన్ థింగ్ ఓవర్ అనదర్, అంటే బదులుగా అని చెప్పడానికి, లేదు అంటే ఒకదానికన్నా ఇంకొకటి ఇష్టము అని చెప్పడానికి యూస్ చేస్తాం. అదే తెలుగులో అయితే కన్నా, ఎక్కువగా ఇష్టపడడం, బదులుగా అనే మీనింగ్స్ వస్తాయి. యూసేజ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ప్రిఫరెన్స్ తెలిపే సందర్భంలో, అంటే ఇష్టాన్ని చూపించడానికి చేసే సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ టీ రాదర్ దాన్ కాఫీ. నేను కాఫీ కన్నా టీని ఇష్టపడతాను. చూస్ ఇన్స్టెడ్ ఆఫ్ సంథింగ్, బదులుగా, అంటే హీ స్టేడ్ ఎట్ హోమ్ రాదర్ దాన్ గోయింగ్ అవుట్. అతను ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు, బయటికి వెళ్ళే కన్నా ఇంటి దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. అదే తెలుగులో చూసుకున్నట్టయితే అతను బయటికి వెళ్ళడం బదులుగా ఇంట్లోనే ఉంటాడు. యాక్షన్ కంపారిజన్, క్రియలతో, షీ వాక్డ్ రాదర్ దాన్ టేకింగ్ ఏ బస్సు, ఆమె బస్సు ఎక్కడం కన్నా నడిచే వెళ్ళింది. అలాగే సజెషన్స్ ఇచ్చేటప్పుడు, అడ్వైజ్ ఇచ్చేటప్పుడు, సలహా, ఇట్ ఈస్ బెటర్ టు స్పీక్ ద ట్రూత్ రాదర్ దాన్ లై. అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడం మంచిది. అలాగే నెగిటివ్ సిచ్యువేషన్ అవాయిడెన్స్, చెడు పరిస్థితిని నివారించడానికి. హీ రిజైన్డ్ రాదర్ దాన్ ఫేస్ హ్యూమిలియేషన్, అవమానం ఎదుర్కొనడం కన్నా అతను రాజీనామా చేశాడు. సో ఇదండి రాదర్ దాన్ యొక్క యూసేజ్ అండ్ మీనింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.